మీరు చూస్తున్నారు వైరా రిజర్వాయర్, వైరా చెరువు అంటారు దీన్ని. ఖమ్మం జిల్లాకి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అతిపెద్ద చెరువు ఇది. ఒక సముద్రాన్ని తలపించేలా, ఒక పెద్ద నదిని తలపించేలా ఉన్నటువంటి రిజర్వాయర్. దీన్ని వైరా చెరువు అంటారు. ఎందుకంటే పర్యాటకులు మొత్తం ఇక్కడికి వచ్చి చూసేటట్లుగా అద్భుతంగా ఉన్నటువంటి సీనరీస్ ఇది. చాలా బ్యూటీగా ఉంది. ఈ ఖమ్మం ఎవరైనా వస్తే వైరా రిజర్వాయర్ కానీ ఈ వైరా చెరువుని చూడటానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మిషన్ భగీరథ ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేది వాటర్ అనేది అన్ని విలేజ్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫిల్టరైజేషన్ అనేది అవుతుంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి. ఈ వైరా రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది ఫిల్టరైజేషన్ అయ్యి ప్రతి విలేజ్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. వైరా మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం. ఈ మిషన్ల ద్వారాగానే వాటర్ అంతా ప్యూరిఫైడ్ అయ్యి మరి ప్రతి విలేజ్కి వాటర్ అనేది వెళ్తుంది. మంచినీటి సదుపాయం అనేది కల్పించడం జరుగుతుంది. జాలర్లు ఇక్కడ చేపలు పట్టడం అనేది మీరు చూస్తున్నారు. ఆ చిన్న బోటుల మీద వెళ్ళి జాలర్లు అనేవాళ్ళు చేపలు పడుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద నదిని, పెద్ద సముద్రాన్ని తలపించేలా ఉన్నది. ఇక్కడ మంచినీటి సదుపాయం కూడా ఇక్కడ నుంచి ఫిల్టరైజేషన్ అయ్యి ప్రతి గ్రామానికి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్నటువంటి సమయంలో శ్రీమతి రేణుకా చౌదరి, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం గౌట్ ఆఫ్ ఇండియా, ఆమె మినిస్టర్గా చేసినటువంటి రోజుల్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. 2005 ఇయర్లో ఆమె రేణుకా చౌదరి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యొక్క వైరా గెస్ట్ హౌస్ కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ షూటింగ్ సినిమా వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి ప్రకృతి కావచ్చు, లొకేషన్ కావచ్చు చాలా బ్యూటీగా ఉంది. ఎటు చూసినా కానీ పచ్చని చెట్లతో చుట్టూతా వాటర్తో నిండినటువంటి వైరా రిజర్వాయర్ అనేది, వైరా యొక్క ఒక రివర్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ మొత్తం సినిమా షూటింగ్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లొకేషన్లో హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు వాళ్ళ యొక్క లవ్ సీన్స్ తీయడానికి చాలా అద్భుతంగా ఉన్నటువంటి ప్రదేశం. మరి ఖమ్మం మెయిన్ పట్టణానికి అతి సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైరా అనేది అద్భుతమైనటువంటి పర్యాటక ప్లేస్గా మనం అభివర్ణించవచ్చు. వీలుంటే మీరు ఖమ్మం ఎవరైనా వచ్చి ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క వైరా రిజర్వాయర్ కావచ్చు, ఈ టూరిజం ప్లేస్ని మీరు సందర్శించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది. థ్యాంక్ యూ. అసలు ఈ వైరా ఆనకట్ట మీద ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ టెంపుల్. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ ఫెయిల్ అయింది కాబట్టి మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాను. ఎంత కనపడదు బా. వైరా చెరువు అనేది ఫుల్ అయిన తర్వాత ఇది అలుగు ప్రవాహం అంటారు. ఇది ప్రవహించిందంటే కొన్ని ముంపు ప్రాంతాలు కూడా మునిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే జరుగుతుంటుంది ఇలాంటిది. ఓకే, ఎందుకంటే లైటింగ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.